నిజామాబాద్ జిల్లా చక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల సికింద్రాపూర్ గ్రామ శివారులో దారి దోపిడీకి పాల్పడి హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ముగ్గురు నేరస్తులు రిమాండ్ విధించారు. నేడు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు సీఐ మల్లేశం. చక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సికింద్రాపూర్ గ్రామంలో ఏప్రిల్ 3వ తేదీ మధ్యరాత్రి ఒక యువకుడు రోడ్డు ప్రక్కన అపస్మారక స్థితిలో ఉంటే పోలీస్ సిబ్బంది అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి అతని వివరాలు సేకరించగా మెంట్రాజ్పల్లికి చెందిన బైరం రవీంద్ర వర్మ, వయసు 37 సంవత్సరాలు అని తెలిసింది. ఏదో గుర్తు తెలియని వాహనం టక్కరిచ్చినట్టుగా ఫిర్యాదు తీసుకునగా అతను చికిత్స పొందుతూ చనిపోయినాడు. దర్యాప్తులో భాగంగా మృతుడి యొక్క సెల్ ఫోన్ కనిపించలేదని అతని తండ్రి ఆరోపణ మేరకు 2 టీంలను నియమించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా నిన్న ఆ సెల్ ఫోన్లో సిమ్ వేసుకొని వాడుతున్న కడమంచి మారుతి మెట్పల్లికి చెందిన జైత్యాల జిల్లాకు చెందిన మెట్పల్లి గ్రామస్తుల్ని తీసుకొచ్చి విచారణ చేస్తే వీళ్ళు ముగ్గురు వ్యక్తులు కామారెడ్డి ఏరియాకు చెందిన అండ్రాస్ లక్ష్మీ నరసింహులు, చింతల కృష్ణ, కడమంచి మారుతి. వీళ్ళు ముగ్గురు ఏప్రిల్ 3వ తేదీ రాత్రి ఆర్మూర్లో మృతుడిని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని సికింద్రాపూర్ దాకా తీసుకొచ్చి అక్కడ అతని కొట్టి అతని దగ్గర ఉన్న సెల్ ఫోను, బ్యాగు తీసుకొని అతను చనిపోయింది అనుకొని రోడ్డు పక్కన వదిలేసి పారిపోవడం జరిగింది. ఈ యువకుడిని ఈ గ్యాంగ్ ముగ్గురు దారి దోపిడీ చేయాలనే ఉద్దేశంతో యువకునికి లిఫ్ట్ ఇద్దామని మద్యం మత్తులో ఉన్నాడని గ్రహించి అతన్ని ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తా దగ్గర 3వ తేదీ రాత్రి దోపిడీ చేసే ఈ ముగ్గురు ఒంటరిగా ఉన్న రవీంద్ర వర్మ ఆ రోజు మద్యం తాగి మామిడిపల్లి చౌరస్తాలో వాహనం కోసం ఎదురు చూస్తుండగా లిఫ్ట్ ఇస్తామని వెయిట్ చేయగా లిఫ్ట్ ఇస్తామని తీసుకొని వచ్చి ఇతని సెల్ ఫోను, ఇతని దగ్గర ఉన్న నగదు, ఇతని బ్యాగును కాజేయడాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం అతన్ని వాళ్ళ వాహనం పైన లిఫ్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ సికింద్రాపూర్ అవుట్స్కట్స్లో నిర్మానుష ప్రదేశంలో రోడ్డు పక్కన ఒక బండరాయితో తల వెనుక కొట్టి గాయపరిచి చనిపోయినాడని నిర్ధారించుకొని అతని దగ్గర ఉన్న సెల్ ఫోను, బ్యాగు మరియు 500 రూపాయల నగదు అతని దగ్గర నుంచి తీసుకొని అతన్ని అక్కడే రోడ్డు పక్కకు యాక్సిడెంట్ అయినట్టుగా పడిపోయినట్టుగా చిత్రీకరించి అక్కడ నుంచి పారిపోయినారు. దర్యాప్తులో భాగంగా వారి ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మృతుడి యొక్క సెల్ ఫోను మరియు ఈ ముగ్గురు వాడిన సెల్ ఫోన్లు, మృతుడి యొక్క బ్యాగు, బట్టలు మరియు వీళ్ళు ఆ రోజు అతన్ని లిఫ్ట్ చేయడానికి వాడిన వాహనాన్ని సీజ్ చేసి కోర్టులో హాజరుపరిచారు.